హాయ్ హలో బడ్డీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డే 2 స్పెషల్ వచ్చేసరికి జొన్న పొంగల్. ఇది చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇది చేసిన రోజు మీ ఇంట్లో ప్రశంసలు అయితే గ్యారంటీగా వస్తాయి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా జొన్న రవ్వను ఖచ్చితంగా 7 అవర్స్ నానాలి. అప్పుడే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. తర్వాత మంచిగా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు కుక్కర్లో చేసుకున్నట్లయితే 1:4 గ్లాసెస్ వాటర్ అవసరం అవుతాయి. ఇక్కడ నేను నార్మల్గానే చేస్తున్నాను కాబట్టి నేను 1:5 రేషియోలో వాటర్ యూజ్ చేస్తున్నాను. వాటరు కాగానే రవ్వ కొంచెం వేసుకోవాలి. కొంచెం 1 స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత తిప్పే ఇంకా ప్లేట్ పెట్టేసుకోవటమే. మధ్యలో తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఒక 20 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది. ఇలా మనం పట్టుకుంటే మనకి అర్థమవుతుంది అన్నమాట ఉడికింది లేదని చెప్పేసి. ఉడికితే ఇంకా దించేసేసుకోవటమే. ఇప్పుడు మనం పోపు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందు ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి దాంట్లో పోపు గింజలు వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ జీలకర్రతో పాటు వాము కూడా వేస్తున్నాను, పిల్లలకి డైజెషన్ బాగుంటుందని చెప్పేసి. తర్వాత పచ్చిమిర్చిని కొంచెం పెద్దవిగా ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రెష్ అల్లం యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అల్లం పేస్ట్ కానీ లేకపోతే చిన్న ముక్కలుగా కానీ కట్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇంకా కరివేపాకు వేసుకోవాలి. ఇలా పోపు వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న రెసిపీని ఇందులో యాడ్ చేసేసుకోవటమే. మీకు కావాలి అని అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ వాటర్ యాడ్ చేసుకున్నట్లయితే ఒక 2-3 మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇగో ఈ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఎందుకంటే కొంచెం సేపు ఆగిన తర్వాత అది కొంచెం టైట్ అవుతుంది అన్నమాట. సో దించేటప్పుడు కొంచెం ఇలాగే ఉండేటట్లు ట్రై చేయండి. తర్వాత దీనికి కాంబినేషన్ ఉండాలి కదా. సో దీనికి కాంబినేషన్ వచ్చేసరికి మనకి రసంతో కానీ సాంబార్తో కానీ చాలా బాగుంటుంది. చూసారు కదా వీడియో, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.